ఇప్పుడు నేను చెప్పబోయే క్లాస్ ఏంటంటే ఇమ్యూనిటీ. ఇప్పుడు ఇదో పెద్ద చర్చ కదా. మొన్నటి వరకు కరోనా కరోనా కరోనా, ఇప్పుడు కరోనా రావద్దు లేదా కరోనాను జయించాలి అని అంటే వస్తున్న టాపిక్ ఏంటి అంటే ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీ పెంచుకోండి, ఇమ్యూనిటీ పెంచుకోండి. ఇమ్యూనిటీ గట్టిగా మంచిగా ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి కరోనా ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వదని, ఎఫెక్ట్ అయినా వాళ్ళు తొందరగా కోలుకొని బయటపడతారని. ఇక ప్రపంచవ్యాప్తంగా డాక్టర్స్, తల్లులు, ఇంట్లో తల్లిదండ్రులు, బయట డాక్టర్స్ ఎవ్వరు ఇక టాపిక్ వచ్చింది అని అంటే ఇమ్యూనిటీ. ఏం తింటున్నావు, నువ్వేం తాగుతున్నావు, ఏం టాబ్లెట్స్ వేసుకుంటున్నావు, ఇమ్యూనిటీ పెరగడానికి నువ్వు ఏం చేస్తున్నావు. ఇక మార్కెట్ నిండా కొత్త కొత్త ప్రోడక్ట్స్, ఇమ్యూనిటీ పెంచే ప్రోడక్ట్స్, బూస్ట్ యువర్ ఇమ్యూనిటీ అనే ఒక ట్యాగ్ లైన్ తోటి పెద్ద పెద్ద ప్రోడక్ట్స్ అవి ఇవి లాంచ్ అవుతున్నాయి. సో అవన్నీ వేస్ట్, ఉపయోగపడవు అని నేను అనట్లేదు. ప్రతిదానికి ఒక ఉపయోగం ఉంటుంది, ప్రతిదానికి ఏదో ఒక ఉపయోగం ఖచ్చితంగా ఉంటుంది. కానీ దాని అసలు మూలం తెలుసుకుంటేనే మీకు ఏదైనా సరే ఉపయోగపడుతుంది. ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే, ఇప్పుడు స్పిరిచువల్గా చెప్పే వాళ్ళు ఏంటంటే ఇవన్నీ అస్సలు అవసరం లేదు, వదిలేయండి, మీరు ఏమి తిన్నా ఏం తాగినా కానీ మీరు స్పిరిచువల్గా కరెక్ట్గా ఉంటే ఇవన్నీ ఏం అవసరం లేదని చెప్తారు. అది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్. ఏంటి, ఇలా ఆధ్యాత్మికంగా ఎవరైనా ఎదగాలనుకుంటున్న వాళ్ళకి ఇలాంటి సజెషన్స్ వస్తాయి. భౌతికంగా ఆరోగ్యంగా ఉండాలి అనుకున్న వాళ్ళకి డాక్టర్స్, ఇక తెలిసిన వాళ్ళు ఆయుర్వేదం, హోమియోపతి, ఇంగ్లీష్ మెడిసిన్, అలోపతి, ఏదైనా సరే వాళ్ళు ఏం చెప్తారు, ఇమ్యూనిటీ బిల్డ్ చేసుకోవాలి అని అంటే మీరు ఈ ఫుడ్ తినాలి, ఇది తినాలి, అది ఇంత తినాలి, ఇది ఇంత క్వాంటిటీ తినాలి, ఇన్ని గ్రామ్స్ తినాలి రోజు, ఇలా న్యూట్రిషన్ గురించి చెప్తూ ఉంటారు. అవన్నీ పాటించండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, అకర్మ వీగన్ ఆహారం తీసుకోండి. మిగతావి మీరు ఏమన్నా తీసుకోండి, వైటమిన్ సప్లిమెంట్స్, ఫుడ్, డ్రింకులు, ఓకే, అంతా మీ ఫుడ్ కిందకి తీసుకోండి అవంతా. ఇప్పుడు మీరు ఫుడ్ రకరకాల ఫుడ్ తింటున్నారు కదా, అలాగే అది కూడా ఒక రకమైన ఫుడ్. సో దాన్ని ఒక ఫుడ్ కిందకి, ఆహారం కిందకి తీసుకోండి, దాంతో ప్రాబ్లం లేదు. అవన్నీ మానేయండి, అవసరం లేదు, అస్సలు అవసరం లేదు, ఇవన్నీ నేను చెప్పా. ఎలా అవసరం ఉండదు? భౌతికంగా మనం శరీరాలతోనే కదా ఉన్నాము. ఈ శరీరానికి ఆహారం ద్వారానే కదా శక్తి లభిస్తుంది. మరి ఆహారం ద్వారా మంచి ఆహారం తీసుకుంటే మీ శరీరానికి ఖచ్చితంగా శక్తి లభిస్తుంది. సో ఆహారం, మంచి ఆహారం తీసుకోండి, స్వచ్ఛమైన ఆహారం తీసుకోండి, వీలైనంతగా కెమికల్స్ అవి లేని ఆహారం తీసుకోండి. మెయిన్గా అకర్మ ఆహారం తీసుకోండి. అకర్మ ఆహారం ఇక్కడ అందరికీ తెలుసు కాబట్టి నేను మళ్ళీ దాని గురించి ఇప్పుడు నేను మీకు అందరికీ చెప్పను. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా అకర్మ వీగన్ ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఇక మీ ఆహారంతో మీకు ఎటువంటి కర్మ ఇక మీ లైఫ్లలో ప్రవేశించకూడదు. అలాంటి ఆహారాన్ని మీరు తీసుకోండి, హెల్తీగా ఉండండి. సో ఇక ఇదంతా మీరు డైలీ మీరు చూస్తున్న వీడియోలలో, వాట్సాప్లలో ఎవరెవరో ఫార్వర్డ్ చేస్తారు, అవన్నీ చూడడము, లేదా మీరు ఇంకేదో యూట్యూబ్లో వెతికి ఇంకొకరికి ఫార్వర్డ్ చేయడము, ఇదంతా కామన్గా జరుగుతూనే ఉంటుంది. సో ఇంకా నేను దీని గురించి ఏం మాట్లాడా, నేనేం డాక్టర్ని కూడా కాదు. మీకు ఏదైనా మందులు ప్రిస్క్రైబ్ చేయడానికో, లేకపోతే ఈ ఫుడ్ తినండి, ఆ ఫుడ్ తినండి, మీకు బలం వస్తుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఇదంతా మీకు ఆల్రెడీ చెప్పేవాళ్ళు చాలా ఉన్నారు. ప్రపంచం మొత్తం చెప్తూనే ఉంది. అయినా తగ్గుతుందా కరోనా? లేదు కదా. ఇప్పుడు మళ్ళీ 3వ వేవ్, 3rd వేవ్ అనేది స్టార్ట్ అయిపోతుంది కదా. అయిపోయింది ఆల్రెడీ, 3rd వేవ్ స్టార్ట్ అయిపోయింది. మరి ఏంటి దీనికి అస్సలు కరోనా అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా జయించాలి అనేది మనం లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నాం. ఇప్పుడు ఇమ్యూనిటీ గురించి తెలుసుకుందాం. ఇమ్యూనిటీ అంటే ఏంటి తెలుగులో? రోగ నిరోధక శక్తి. అంటే రోగాన్ని నిరోధించే శక్తి. నిరోధించడం అంటే ఏంటి చెప్పాలి? నిరోధించడం అంటే ఏంటి తెలుగులో తెలియదా ఎవరికి? నిరోధించడం అంటే రాకుండా ఆపడం, అడ్డుకోవడం.
రోగ నిరోధక శక్తి. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? అవన్నీ ఇప్పుడు మీరు తినే ఆహారం ఏం చెప్తున్నారు వాళ్ళు? బూస్ట్ యువర్ ఇమ్యూనిటీ, అంటే మీ ఇమ్యూనిటీని ఇంకా పెంచుకోండి అని చెప్తున్నారు. అవునా? ఇమ్యూనిటీని పెంచుకోవాలి అంటే దాని అర్థం ఏంటి? ఆల్రెడీ మీ లోపల ఇమ్యూనిటీ ఉంది, దాన్ని పెంచుకోండి అని చెప్పడం. మీకు తెలుసా, మీ శరీరాలు స్వయంగా తనను తాను హీల్ చేసుకునే, అంటే ఆరోగ్యవంతంగా చేసుకునే శక్తి సామర్థ్యాలు మీ శరీరాలకు ఉన్నాయి అనే సంగతి మీకు తెలుసా? సహజంగా ఇప్పుడు ఈ కరోనాతో పోరాడే శక్తి సామర్థ్యాలు కూడా మనకున్నాయి. ప్రపంచ దేశాలకి కంపేర్ చేస్తే మన భారతీయులకి ఎక్కువ శక్తి ఉంది ఇటువంటి రోగాలతో పోరాడే శక్తి. వీటికి కారణాలు భౌతికంగా ఎన్నో. మనము ఎండ, అంటే మన వాతావరణం బాగా వేడి, ఎండతో ఎక్కువగా ఉంటుంది, క్లైమేట్ మనది హీట్గా ఉంటుంది కాబట్టి మనం అటువంటి వాతావరణంలో చాలా వైవిధ్యభరితమైన జీవజాలాలు చాలా ఉత్పన్నం అవ్వడము, శక్తివంతంగా సర్వైవ్ అవ్వడము జరుగుతూ ఉంటుంది. సో ఆటోమేటిక్గా మనకు ఆ ఆశీర్వాదం ఉంది. ప్రకృతి మనను ఒక చాలా మంచి ప్లేస్లో మనని పుట్టించింది. మన భారతదేశం చాలా బాగుంది. మెయిన్లీ సౌత్ ఇండియా ఇంకా చాలా మంచి క్లైమాటికల్ కండిషన్స్ రోగ నిరోధక శక్తి పెంచడానికి. సో మనం అందరం ఆల్రెడీ చాలా అదృష్టవంతులమే, చాలా పుణ్యాత్ములమే ఇక్కడ పుట్టడం అనేది. ఇక ఆ విషయం పక్కకు పెడితే, ఇక భౌతికమైన విషయాలను పక్కకు పెడితే మనం ఆధ్యాత్మికంగా ఇమ్యూనిటీ అంటే ఏంటో తెలుసుకుందాం. భౌతికమైన ఇమ్యూనిటీ నాకన్నా ఇప్పుడు మీరే నాకు చాలా బాగా చెప్తారు, లేదు గురుమాత ఇది తినండి, అది తాగండి, ఈ డ్రింక్ తాగండి, ఆ టాబ్లెట్ వేసుకోండి, ఈ సప్లిమెంట్ వాడండి, మీరే నాకు చెప్తుండొచ్చు. నాకు పెద్దగా ఐడియా లేదు వాటన్నిటి మీద. నాకున్న ఐడియా ఒకటే, నిజమైన ఇమ్యూనిటీ. ఆ ఇమ్యూనిటీ రోగ నిరోధక శక్తి గురించి నేను మాట్లాడట్లే. ఆ ఇమ్యూనిటీ దేని గురించి? ఏం ఇమ్యూనిటీ అనుకుంటున్నారు మీరు? కర్మ నిరోధక శక్తి. ఈరోజు మనము కర్మ నిరోధక శక్తి గురించి మాట్లాడుకుందాం. ఎందుకు మాట్లాడుకోవాలి కర్మ నిరోధక శక్తి గురించి? ఎందుకనంటే ప్రతి రోగానికి కారణం మీ కర్మ. మీ పక్కనున్న వాడికి రానిది మీకేదో వచ్చేస్తుంది, లేదా మీకు లేని ఏదో అనారోగ్యపు సమస్య మీ పక్కింటి వాళ్ళల్లో ఉంటుంది. ఒకటే ఇంట్లో ఒకరికి ఉంటుంది, ఒకరికి ఉండట్లేదు, లేదా కుటుంబానికి కర్మ చుట్టుకొని ఉంటుంది. ఇవన్నీ ఏంటి? ప్రతి రోగం, అది ఎంత చిన్నది కానివ్వండి. ఇప్పుడు డయాబెటీస్ అనేది చాలా కామన్ అయిపోయింది. అక్కడి నుంచి మొదలు పెడితే క్యాన్సర్, ఎయిడ్స్, అక్కడి వరకు కూడా ఎనీ రోగం, చిన్న తలనొప్పి నుంచి మొదలు పెడితే క్యాన్సర్, ఎయిడ్స్, అలాంటి పెద్ద పెద్ద రోగాలు. ఇప్పుడు ప్రపంచం వేగుతున్న ఒక రీసెంట్ రోగం ఏంటిది? చాలా కష్టపడుతున్న రోగం కరోనా. అక్కడ వరకు కూడా ప్రతి రోగానికి, ప్రతి నొప్పికి, ప్రతి బాధకి కారణం మీ కర్మ. సో మీరు బయట ఎన్ని ట్రీట్మెంట్లు తీసుకున్నా, లక్షలు పెట్టండి, ఎంత పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళండి, ఎంత మంచి ఫుడ్ తినండి, ఆర్గానిక్ ఫుడ్ తినండి, ఏమైనా తినండి, కానీ మీ ఆరోగ్యాలు ఇంకా పూర్తిగా, అంటే మంచిగా శక్తివంతంగా మీరు అవ్వలేకపోతున్నారు, పూర్తిగా మీరు ఆరోగ్యవంతులు అవ్వలేకపోతున్నారు. ఎందుకంటే మీ ఫోకస్ అంతా కూడా బయటనే ఉంది. బయట ఏం తిందాం, ఏం ఫుడ్ తిందాం, లేకపోతే ఏం మెడిసిన్ వాడదాం, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్దాం, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుందాం, రాకుండా ఏం చేద్దాం, ఒకవేళ వస్తే ఏం చేద్దాం, వీటి మీద మీ ఫోకస్ ఉంది. కానీ యాక్చువల్ దాని రూట్ కాజ్, అంటే దాని మూలం, దాని మీద మీరు ఫోకస్ చేయట్లేదు. ఈరోజు మీ ట్రూ ఇమ్యూనిటీ గురించి నేను మీ అందరికీ చెప్తాను. ఇది బాగా దింపుకోండి, చాలా ఉపయోగపడుతుంది. మీరు ఆరోగ్యంగా ఉండడంతో పాటు మీ వాళ్ళందరికీ కూడా ఈ మెసేజ్ని అందించండి. మీరు ఇష్టపడుతున్న వాళ్ళని, మీరు ప్రేమిస్తున్న వాళ్ళని రక్షించుకునే బాధ్యత మీ అందరిది. కాబట్టి
వాళ్ళందరికీ కూడా ఈ విషయాలని తెలియచేయండి. ఓకే, సో లెట్స్ బిగిన్. ఇమ్యూనిటీ. ఆధ్యాత్మికంగా ద ట్రూ ఇమ్యూనిటీ, నిజమైన ఇమ్యూనిటీ ఏంటి అని అంటే మీ దైవత్వం. మీ దైవత్వమే మీకు రక్ష. మీ దైవత్వమే మీ రోగ నిరోధక శక్తి. మీ దైవత్వమే మీ కర్మ నిరోధక శక్తి. ఎప్పుడైతే మీరు దైవాలు అని గుర్తిస్తారో ఇక మీ కర్మలు అవంతలవే అలా పండుటాకులు రాలిపోయినట్టుగా ఒకటి 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 రాలిపోతూ ఉంటాయి. అహం బ్రహ్మాస్మి, నేను దైవాన్ని అనే ఎరుకను ఎప్పుడూ కలిగి ఉండండి. దైవత్వ సాధన చేస్తూ ఉండండి. ఓకే, సో ఫస్ట్ మనం మెయిన్ థింగ్ తెలుసుకున్నాం. మీ కర్మ నిరోధక శక్తి ఏంటి అని అంటే మీ దైవత్వం. దైవత్వం ఎక్కడో లేదు కదా, మీలోనే ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళి వెతకక్కర్లేదు, ఎవరిని ప్రాధేయపడక్కర్లేదు, ఇవ్వమని ఎవరి కాళ్ళ వేళ పడి బతిమాలుకోక్కర్లేదు. అది మీలోనే మీదై ఉన్నది. మీరే దైవాలు. దీంట్లో ఈ విషయం పట్ల, మీ నమ్మకం పట్ల మీరు ఎటువంటి డౌట్ లేకుండా చూసుకోండి. వస్తూ ఉంటాయి రకరకాల డౌట్స్. నేను దైవంని ఎలా అవుతాను, నేను దైవం అయితే మరి దైవమే లేడా, అవి ఇవి ఎన్నో డౌట్స్ ఉంటాయి. అదిగో ఆ డౌట్స్ అన్నిటికీ ఈ మార్గదర్శి సమాధానం ఇస్తుంది. మార్గదర్శి చదవండి. ఎందుకంటే ఇప్పుడు మనము ఎంత మాట్లాడుకున్న టోటల్ సబ్జెక్ట్ అయితే నేను చెప్పలేను కదా. సో మనం టోటల్గా ఇప్పుడు ఇమ్యూనిటీ మీద ఫోకస్ చేద్దాం. మంచి ఆహారం తీసుకోండి, సూర్యరశ్మిలో ఎక్కువగా ఉండండి, మీ ఆహారం స్వచ్ఛమైనది అయ్యేలా చూసుకోండి, అకర్మ వీగన ఆహారం తీసుకోండి. దాంతోపాటు మీరు ముఖ్యంగా చేయవలసింది ప్రతిరోజు సాధన. నేను దైవాన్ని, నేను దైవాన్ని, నేను దైవాన్ని అంటూ దైవత్వ సాధన మీరు కంపల్సరిగా చేయాలి. ఆ ఒక్క సాధన చాలు. మీ కర్మ నిరోధక శక్తి, ఆ దైవత్వమే మీ కర్మ నిరోధక శక్తి. అది మీ కర్మలని నిరోధిస్తుంది, కొత్త కర్మలు చేరకుండా ఆపుతుంది, ఆల్రెడీ ఉన్న కర్మలని ఒక్కొక్కటిగా మాయం చేస్తూ ఉంటుంది. మీరు చేసి దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సింది. దాన్ని ఎంత వర్ణించినా వివరించినా అది అంతు చిక్కదు. సో ప్రతి ఒక్కరూ ఈ క్షణం నుంచి నిర్ణయించుకోండి, మీ కర్మ నిరోధక శక్తిని పెంచుకోండి, సాధన చెయ్యండి. ఓకే, తర్వాత నేను లాస్ట్ క్లాస్లో మీకు కరోనా గురించి చెప్పినప్పుడు నేను చాలా అంశాలు చెప్పాను. దాంట్లో మెయిన్గా ఒక అంశం ప్రేమ. మనుషులలో నిజమైన ప్రేమ, అన్కండిషనల్ లవ్. అన్కండిషనల్ లవ్ అంటే ఏమీ ఆశించకుండా స్వచ్ఛంగా ప్రేమను అందించడం. ఇది తగ్గిపోయింది. స్వార్థం, మోసం, దగ, కుట్ర, కుతంత్రాలు ఇవి పెరిగిపోయాయి. దాని యొక్క పర్యవసానమే ఈ ప్రపంచంలో ఇప్పుడున్న పరిస్థితులు. ఇప్పుడు ఉన్న అనారోగ్యానికి సంబంధించిన పరిస్థితులే కానివ్వండి. అనారోగ్యం ఒక్కటేనా అండి? ఇప్పుడు ఆర్థికంగా ఎంత దెబ్బ పడింది? ప్రతి ఒక్కరికి ఆర్థికంగా ఎంతో కొంత దెబ్బ అయితే పడింది కదా. కొందరికి లేదేమో పుణ్యావశాత్తు, కానీ మ్యాక్సిమం చాలామందికి అయితే ఆర్థికంగా కూడా దెబ్బ పడింది. మరి ఇటు ఆయుష్, ఇటు ఆరోగ్యము, ఐశ్వర్యము అన్నిట్లలో పెద్ద దెబ్బ పడింది. ఇంత జరగడానికి కారణం ఏంటి? కరోనా ఏదో నేర్పిస్తుంది, అది నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? స్వార్థాన్ని వీడి మీరు గొప్పగా బతకండి, అందరూ హ్యాపీగా బతకడానికి కారణం అవ్వండి. ఇది నేర్పించడానికి వచ్చాను. మనం ఏం చేస్తున్నాం? కరోనా అనే భయానికి ఇంకా పూర్తిగా మనుషులకి దూరం అయిపోతున్నాం. అవునా కదా? ఏమో ఎవరితో మాట్లాడాలన్నా భయం, ఎవరి ఇంటికి వెళ్ళాలన్నా భయం, ఎవరి మొహం చూసి కళ్ళలో కళ్ళు పెట్టి చూసి మాట్లాడాలన్నా భయం, ఎవరినైనా తాకాలన్నా భయం.
ప్రేమగా బాగున్నావా అని సెకండ్ ఇవ్వాలన్నా భయం, లేదా ఇలా హగ్ చేసుకోవాలన్నా భయం, చిన్న పిల్లల్ని ఎత్తుకోవాలంటే భయం, పెద్దవాళ్ళని పట్టుకోవాలన్నా భయం. యాక్చువల్లీ ఏం జరుగుతుంది అని అంటే, మనకి అది ఏదైతే నేర్పించడానికి వచ్చిందో అది నేర్చుకోకుండా మనం అది ఏదైతే భయపెడుతుందో మనని, దానికే ప్రాముఖ్యతను ఎక్కువిస్తున్నాం. అది మనకి ఏం నేర్పించడానికి వచ్చింది? స్వార్థం పెరిగిపోయింది మీ లోపల, ప్రేమని పెంచండి, స్వార్థాన్ని తగ్గించండి అని చెప్తుంది. మనం ఏం చేస్తున్నాం? భయంతో ప్రేమని తగ్గించి స్వార్థాన్ని పెంచుతున్నాం. సరే, ఇప్పుడు నేను వెళ్ళిపోయి మీ అందరినీ, కరోనా ఉన్న వాళ్ళందరినీ హగ్ చేసేసుకోండి, వాళ్ళని పక్కన కూర్చోండి, వాళ్ళతో పాటు భోంచేయండి, ఇవన్నీ నేను చెప్పట్లేదు. కానీ మనిషికి ధైర్యం నింపేదేంటి? ఒక మాట, ఒక ప్రేమపూర్వకమైన ఒక సంభాషణ, అట్లీస్ట్ ఒక కాల్ చేయండి, ధైర్యం చెప్పండి, మీకేం అవ్వదు, మంచి జరుగుతుంది, మీరు గట్టిగా సంకల్పించండి, సాధన చెయ్యండి అని వాళ్ళకి ధైర్యాన్ని నూరిపోయండి. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, పేషెంట్స్ ఒక్కరే ఒంటరిగా అలా హాస్పిటల్స్లలో ఉంటున్నారు, లేదా ఇళ్ళల్లో ఉంటున్నారు. ఆ రోగం కన్నా ఎక్కువగా వాళ్ళ ఒంటరితనం వాళ్ళని ఇబ్బంది పెట్టేస్తుంది, చాలా కష్టపెట్టేస్తుంది ఒంటరితనం. ఎందుకంటే మనము ఒంటరిగా బతకడానికి మన సిస్టమ్ అలా ఫామ్ అవ్వలేదు. మనం గుంపులుగా జీవించాల్సిన జాతికి చెందిన వాళ్ళం అందరం. ఒకరి మీద ఒకరం ఆధారపడి బతుకుతూ ఉంటాం మనుషులం. మన సమాజంలో ఎవరు లేకపోయినా ఇంకొకరు జీవితం గడవదు. అంతేనే కాదా? రైతు లేకపోతే ఎవరం బతకలేం, ఆహారం లేదు. బిజినెస్ మెన్ లేకపోతే ఒక్కొక్క బిజినెస్కి ఒక్కొక్క రకమైన కస్టమర్స్. ఇల్లు కట్టే వాళ్ళు లేకపోతే మనకి ఇండ్లు లేవు, అవునా? ఒకరి మీద ఒకరం కంప్లీట్గా ఆధారపడి ఉన్నాం. మనం లేకపోతే వాళ్ళేమో, వాళ్ళు లేకపోతే మనము లేము. అలా ఒంటరిగా బతకడం అనేది అది మనిషి యొక్క నైజంలో లేదు. కరోనా ఏం చేస్తుంది? మనుషులని విడదీస్తుంది. ఒంటరితనంతో వాళ్ళు చాలా బాధకి గురయ్యేలా చేస్తూ, మన కర్తవ్యం ఏంటి? కరోనా గెలవాలా, మనం గెలవాలా? ఖచ్చితంగా మనమే గెలవాలి. అన్నప్పుడు దానికి భయపడి మీరు ఇంకా ఒంటరితనానికి మీరు గురి అవ్వడం, ఇంకొకరిని గురి చేయడం కరెక్ట్ కాదు. మీరు పోయి వాళ్ళతో ఉండి గడపలేకపోయినా అట్లీస్ట్ ఒక ధైర్యం, ఒక మంచి మాట, ఒక ఆత్మవిజ్ఞానపు సూచన, ఇదిగో ఇలా చెయ్యండి, ఏం కాదు, మీకు మంచి జరుగుతుంది, మీరు బయటపడతారు, మేమందరం ఉన్నాం కదా నీకు అనే ఒక అలా చేయి పట్టుకొని లాగినప్పుడు, నిజంగా చేయి పట్టుకొని లాగడం అని కాదు నా ఉద్దేశం, ఒక మంచి మాట చెప్పినప్పుడు ఒక మనిషికి జీవేచ్ఛ పెరుగుతుంది. ఆ జీవేచ్ఛయే ఇమ్యూనిటీ, ఇంకేదో కాదు. నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు సనా గారు ఇక్కడ మీకు చెప్పారు, ఆయనకి ఏ మెడిసిన్ అయినా వాడలేదు, కేవలం ఆయన బలమైన జీవేచ్ఛ, ఆయన జీవితానికి పరమార్థం ఉన్నది అని ఆయన గ్రహించడం, ఆ పరమార్థం వైపుగా నేను ముందుకే సాగుతాను, ఖచ్చితంగా నా జీవితాన్ని పరమార్థవంతంగా జీవిస్తాను అనే అతని సంకల్పమే అతన్ని అందులో నుండి బయటకు తెచ్చింది. అతని ధైర్యం ఏంటి? అతని కుటుంబం. అతని కుటుంబం అంటే ఊరికే అతని భార్య, 2 పిల్లలు అనుకుంటున్నారా? ఇక్కడి నుంచి మొదలైన అతని కుటుంబం, గురువుతో పాటు ఉన్న ప్రతి ఒక్క శిష్యుడు అతని కుటుంబమే. అంతమందిని నిలబడ్డాం అతని కోసం, మీకేం అవ్వదు అని చెప్పాం, సాధన చెయ్యండి అన్నాం, చేశారు, బయటకు వచ్చారు. బలమైన జీవేచ్ఛ, అదే ఇమ్యూనిటీ. ఆ జీవేచ్ఛకి కారణం మీలో ఉన్న దైవత్వం. దైవత్వం అంటే మీకు ఇప్పుడు నేను దైవాన్ని అని మీరు ప్రతి ఒక్కరూ సాధన చేసియే తీరాలి. కానీ అది 24 గంటలు ఒకవేళ మీ మనసులో నడవకపోయినా ఈ పాజిటివ్ థాట్స్ అయితే మీరు చేయొచ్చు కదా. ఎలాంటి పాజిటివ్ థాట్స్? నా జీవితానికి పరమార్థం ఉంది, నాకు బలమైన జీవేచ్ఛ ఉన్నది, నేను జీవించే తీరుతాను. ఎందుకు? నేను ఇంకా ఈ భూమి మీద ఉన్నానంటే నాతో ఏదో పని ఉంది ఈ భూమికి.
నేను చేయవలసిన పని ఏదో ఉంది ఇంకా ఈ భూమిపైన, నేను అది చేసియే తీరుతాను అనే మీ బలమైన సంకల్పమే మీ జీవేచ్ఛ. మీ జీవేచ్ఛయే మీ ఇమ్యూనిటీ. ఈ జీవేచ్ఛ లేకుండా మీరు ఎన్ని లక్షలు పెట్టి మందులు కొనుక్కొని వాడినా, మీరు ఎన్ని రకాలుగా తిన్నా, ఎంత పెద్ద డాక్టర్కి చూయించుకున్నా ప్రయోజనం లేదు. జీవేచ్ఛ బలపడాలి. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. జీవేచ్ఛ బలపడాలంటే ఎలాగండి? కష్టమే. అలా అని అసంభవం కాదు. ఇష్టం ఉన్న చోట కష్టం ఉండదు. కష్టం అనిపిస్తుంది అని అంటే మీ జీవేచ్ఛ బలపరుచుకోవడానికి అసలు మీకు ఇష్టం లేదు అని అర్థం. ఎందుకు ఇష్టం లేదు? ఇప్పుడు ఈ క్వశ్చన్ అడగాలి. ఎందుకు ఇష్టం లేదు? జీవేచ్ఛ బలపరుచుకోవడానికి ఇష్టం లేకపోవడం ఏంటి అని అంటే, అవి మీ కష్టాలు, మీరు గతంలో ఎదుర్కొన్న కష్టాలు, ఈ జీవితంలో మీరు ఫేస్ చేసినటువంటి సిట్యువేషన్స్. అంటే నాకు ఇలా జరిగింది, నేను అలా జీవించాను, నేను ఇంత కష్టపడి జీవించానో తెలుసా, అసలు నా జీవితం అంతా కష్టాలే, నాకు ఒక్క ఆనందం లేదు లైఫ్లో, అసలు నేను ఎందుకు బతకాలి, బ్రతికి ఏం ఉద్ధరించాలి, ఇవన్నీ క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. ఈ బాధ ఉంది కదా, అసలు ఏముంది నా జీవితానికి అర్థం ఏంటి, అసలు నేను బతకాలి ఎందుకు, బ్రతికి ఏం సాధించాలి, ఇవన్నీ మీ జీవేచ్ఛని తినేస్తాయి. అసలు నాకు ఇది లేదు, అది లేదు, అమ్మ నాన్న లేరు, లేదా అక్క చెల్లెలు లేరు, నాకు అది లేదు, ఇది లేదు, డబ్బు లేదు, చదువు లేదు, అందం లేదు, ఐశ్వర్యం లేదు, పెళ్ళవ్వలేదు, పిల్లలు లేరు, ఏదైనా కానివ్వండి క్వశ్చన్. మీకు కంప్లైంట్స్ ఉంటాయి మీ జీవితం పట్ల. ఒకవేళ మీరు నిజంగానే అవన్నీ ఎదుర్కొని సాధించి ఇప్పుడు ఒక మంచి స్థితిలో ఉన్నారనుకోండి, అప్పుడేముంటుంది తెలుసా మీ ప్రాబ్లం? అప్పుడు నేను ఎన్ని కష్టాలు పడ్డానో తెలుసా, చాలా కష్టాలు పడ్డాను, నేను ఎన్ని కష్టాలు పడ్డానో మీకేం తెలుసు అనుకుంటాను. కష్టాలు పడడం అనేది చాలా గొప్ప విషయం కాదు. కష్టాలు పడ్డాను అని చెప్పుకోవడం గొప్ప విషయం కాదు. కష్టాలు ఎందుకు పడ్డారు? మీకు అంత కర్మ ఉంటే మీరు పడ్డాలి కష్టాలు. మీకు ఎంత కర్మ ఉంటే మీకు అన్ని కష్టాలు ఉంటాయి. దాంట్లో గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏముంది? నేను ఇన్ని కష్టాలు పడ్డాను తెలుసా అని గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏముంది? నేను ఇంత కష్టపడ్డాను తెలుసా అని చెప్పుకోవడంలో చాలామంది అర్థం కాదు వాళ్ళకి. అంటే నేను ఇంత కష్టపడి ఇంత పైకి వచ్చాను అని అంటారు. నువ్వు కష్టపడి పైకి ఎందుకు వచ్చావు? ఇష్టపడి ఎందుకు రాలేదు? ఇష్టపడి కూడా పైకి రావచ్చు కదా, ఆనందంగా హాయిగా ఎగురుతూ తుల్లుతూ నవ్వుతూ ఆడుతూ పాడుతూ పైకి రావచ్చు కదా. దానికి నిదర్శనం పిల్లలు కాదా? చిన్న చిన్న పసికందులు కష్టంగా పెరుగుతారా? వాళ్ళు ఎంత ఇష్టంగా పెరుగుతారు. కేరింతలు పెడుతూ ఆడుతూ పాడుతూ పరిగెత్తుతూ ఆడుతూ నవ్వుతూ, కింద పడితే పడ్డాననే ఎరుక కూడా లేకుండా అంత స్పీడ్గా లేచి నిలబడి మళ్ళీ పరిగెత్తడం, ఇవన్నీ గుర్తున్నాయా? ఒకప్పుడు మీరు కూడా చేశారు ఇవన్నీ. ఒక్కసారి మీ చైల్డ్హుడ్ గుర్తు తెచ్చుకోండి, మీరు కూడా చేశారు. అంటే మనకి సృష్టి మీరు పుట్టినప్పుడే మీ చిన్నప్పుడే మీకు నేర్పించేసింది, ఇగో ఇది లైఫ్, ఇలా ఉండాలి, ఇలా ఆడుతూ పాడుతూ ఎదగండి అని. కానీ పెద్దగా అవుతున్న కొద్దీ మనం ఏం నేర్చుకుంటున్నాం? సమాజం ద్వారా, మన పెద్దల ద్వారా అలా ఆడుతూ పాడుతూ పైకి ఎదగద్దు, ఏడుస్తూ కష్టపడుతూ ఈడుస్తూ బతుకుతూ పెద్దగవ్వాలి, అలాగే ఎదగాలి, జీవితం అంతా భారంగా ఉండాలని నేర్పించబడుతుంది. అలా జీవితం భారంగా ఈడ్చి విసుగొస్తుంది. విసుగొచ్చి ఛీ అమ్మ జీవితం ఇదొక జీవితమా అనే వరకు వచ్చేస్తుంది. రాగానే దాని అర్థం ఏంటి? జీవేచ్ఛ లేదు. జీవేచ్ఛ లేని చోట ఎన్ని రోగాలు ఉండాలో, ఎన్ని కష్టాలు ఉండాలో, ఎన్ని నష్టాలు ఉండాలో ఉంటాయి. మీకు అర్థమైందనుకుంటాను. మీ నిజమైన ఇమ్యూనిటీ ఏంటి? మీ జీవేచ్ఛ. మీ జీవేచ్ఛకి మూలం మీ దైవత్వం. మీరు దైవాలు అని గ్రహించడం మీ జీవేచ్ఛని బలపరుస్తుంది.
ఏం చేయాలి? సరే, గతం ఎన్నో కష్టాలు పడ్డారు, పైకి వచ్చారు, ఇంత వాళ్ళు అయ్యారు, ఇంత చేసుకున్నారు, ఇంత ముందుకొచ్చారు. ఓకే, వెరీ గుడ్, చాలా ఆనందం. నెక్స్ట్ ఏంటి? ఇకపై అదే రామాయణం పాడుకుంటూ కూర్చుందామా? నేను ఇంత చేశాను, నేను అంత చూశాను, నేను ఇంత కష్టపడ్డాను, ఇన్నేళ్ళు గడిపాను, ఇది నేర్చుకున్నాను, అది కోల్పోయాను. ఇక అది ఆ చాట భారతం ఇక చాలు, అక్కడితో ఎండ్. ఇకపై ఒక కొత్త చాప్టర్ స్టార్ట్ చేయండి. ఏంటి? హాయిగా ఎదగడం, ఆనందంగా ముందుకి వెళ్ళడం, హ్యాపీగా జీవించడం, ఆనందోత్సవాలతో ఎప్పుడు జీవితం నిండుగా ఉండాలి. అలా ఎదగండి, చాలా బాగుంటుంది. అవునా? నేను మా దగ్గర మా వాళ్ళకందరికీ అదే చెప్తాను, కష్టపడి నేర్చుకోవద్దు, ఎప్పుడు కూడా ఇష్టపడి నేర్చుకోండి. హార్డ్ వే, ఈజీ వే, ఏదెన్నుకోవాలి? ఎప్పుడు ఈజీ వే. ఈజీ వే ఎన్నుకోండి. వాట్ ఈస్ ద ఈజీ వే? గతం వదిలేయండి. ఇక్కడితో, ఈ క్షణంతో గతాన్ని పూర్తిగా వదిలేయండి. మీ కష్టాలు, నష్టాలు, సుఖాలు, ఆనందాలు అన్నీ పక్కన పెట్టండి. ఈ క్షణం ఒక నిర్ణయం తీసుకోండి. ఇకపై నేను చాలా గొప్పగా జీవిస్తాను, నా జీవితానికి పరమార్థం ఉంది. నా జీవితానికి, చెప్పండి, నా జీవితానికి పరమార్థం ఉంది. ఆ పరమార్థం ఏంటో మీరు చేకూర్చుకోండి. ఇప్పుడు సత్య మార్గంలో ఉన్న వాళ్ళకి పరమార్థం ఏముంటుంది? నేను ఆధ్యాత్మికంగా ఎదగడం, గురు మార్గదర్శకత్వంలో నడవడం, దైవత్వాన్ని పొందడం. ఇదే వాళ్ళ జీవితానికి ఉన్న పరమార్థం. కానీ భౌతికంగా ఎదుగుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ మీరు మీ జీవితానికి ఏదో ఒక పరమార్థం కలిగించుకోండి. నా జీవితానికి పరమార్థం ఉంది, మంచి చెయ్యండి, మంచినే పొందండి. మీ జీవితానికి పరమార్థం ఉంది అని అనుకోగానే ఆటోమేటిక్గా మీ జీవితానికి పరమార్థం ఉంది అని మీరు అనుకున్న మరుక్షణం మీ జీవేచ్ఛ బలపడడం స్టార్ట్ అవుతుంది. మీ జీవేచ్ఛ ఎలా 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 అయితే బలపడుతూ ఉంటుందో మీ ఇమ్యూనిటీ ఖాయం, ఖచ్చితమైన ఇమ్యూనిటీ ఏర్పడుతుంది. అంటే ఇక మీకు ఏ రోగము మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. ఎందుకు? జీవేచ్ఛ ఏం చేస్తుంది? కర్మని నిరోధిస్తుంది. కర్మ లేకుండా ఏ రోగము రాదు. అండర్స్టూడ్? సో రోగ నిరోధక శక్తి పెంచుకోవడం శరీరానికి ఎంత అవసరమో, ఈ బలమైన ఆహారం తీసుకోవడం అవన్నీ శరీరానికి ఎంత అవసరమో, అవన్నిటికన్నా అత్యవసరమైనది కర్మ నిరోధక శక్తిని పెంచుకోవడం. కర్మ నిరోధక శక్తి ఎలా పెరుగుతుంది? జీవేచ్ఛ బలపడడంతో. జీవేచ్ఛ ఎలా బలపడుతుంది? నా జీవితానికి పరమార్థం ఉంది అని మీరు నిర్ణయించుకోవడంతో, దాన్ని బలంగా నమ్మడంతో మీ జీవేచ్ఛ బలపడుతుంది. అర్థమైందా? అది నమ్మాలి, గట్టిగా సంకల్పించాలి, దైవత్వ సాధన చేస్తూ ఉండాలి. ఈ విధంగా మీరు మీ ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు. తర్వాత ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇమ్యూనిటీ గురించి పెంచుకోవడం కోసం మీరు ఆలోచించుకోవాల్సిన విషయం, ఒక నిర్ణయం తీసుకోవాల్సిన విషయం ఇంకొకటి ఉంది. అదేంటి అంటే సేవ. సేవ చెయ్యండి. సేవ చేయడం ద్వారా ఏం జరుగుతుంది అని అంటే మీకు పుణ్యం వస్తుంది. పుణ్యం ఏం చేస్తుంది? నేను ఆల్రెడీ టాపిక్ చెప్పాను, కానీ ఇక్కడ మళ్ళీ ఇది నీడెడ్ కాబట్టి, అవసరం కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, వినండి. ఆల్రెడీ విన్న వాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకొని ఇంకా బలపరుచుకోండి దీన్ని. ఓకే? పుణ్యం ఏం చేస్తుంది అని అంటే, పుణ్యం మీ కష్టకాలంలో మీకు ఆప్తమిత్రుడై నిలబడుతుంది. ఎవ్వరూ ఆదుకోలేని సమయంలో మిమ్మల్ని పుణ్యం ఆదుకుంటుంది. ఎవరైనా సరే ఒక కష్టకాలంలో ఉన్నప్పుడు మీరు అనుకుంటారు, నేను కష్టంలో ఉన్నాను, నాకు పలానా మిత్రుడు వచ్చి నాకు సహాయం చేశాడు, లేకపోతే ఈ బంధువు వచ్చి నాకు హెల్ప్ చేశాడు, నా కొడుకు వచ్చి నన్ను ఆదుకున్నాడు, నా కూతురు వచ్చి నన్ను నిలబెట్టింది.
ఇలా అనుకుంటారు కదా, సహాయ సహకారాలు మీకు అందుతాయి కదా కొంతమంది వ్యక్తుల ద్వారా. కానీ వాస్తవానికి అసలు సత్యం ఏమిటంటే, మీకు ఆ పుణ్యం లేకపోతే సహాయ సహకారాలు మీకు అందవు. నిజంగా చెప్తున్నాను, కరెక్ట్గా విని అర్థం చేసుకోండి. మీకు పుణ్యం లేకపోతే మీకు ఎటువంటి సహాయ సహకారాలు మీకు అందవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు 1,00,000 రూపాయలు అవసరం ఉంది. మీ అబ్బాయి దగ్గర 1,00,00,000 రూపాయలు ఉన్నాయి. ఇవ్వాలని మీ అబ్బాయికి ఉంది, తీసుకోవాలని మీకు కూడా ఉంది. కానీ పరిస్థితులు ఎలా ఉంటాయంటే, మీ అబ్బాయి ఇవ్వలేని పరిస్థితి, మీరు తీసుకోలేని పరిస్థితి ఉంటుంది. దాన్నే కర్మ అని అంటాం. అన్నీ ఉన్నాయి, అల్లుడి నోట్లో శని. విన్నారా సామెత? అన్నీ ఉన్నాయి కానీ అల్లుడి నోట్లో శని, ఏం చేస్తాము అంటారు. ఇలాంటిదే కదా అది సందర్భం. కొడుకు దగ్గర డబ్బులు ఉన్నాయి, మీరు అడిగారు, కొడుకు ఇస్తానన్నాడు, కానీ ఇవ్వడానికి అతనికి మార్గం దొరకట్లేదు, తీసుకోవడానికి మీకు మార్గం దొరకట్లేదు. దీన్ని ఏమంటారు? కర్మ. అలాగే మీకు కర్మ ఉండి మీకు పుణ్యం సరిపడలేకపోతే ఎవరైనా సహాయం చేద్దామని వస్తే కూడా అది మీకు అందుకోలేరు, అది మీకు అందదు. అంటే నోటి వరకు వచ్చిన ముద్ద కూడా జారిపోతుంది. ఇలాంటి మీ జీవితంలో ఎప్పుడైనా మీరు ఎదుర్కొనే ఉంటారు. ఇక అయిపోతుంది, వచ్చేస్తుంది చేతికి అనే టైంలో టప్పునే ఏదో ఒకటి అవుతుంది, అది ఆగిపోతుంది. ఏంటి కర్మ, ఇంత కష్టపడ్డాను, ఇంత జరుగుతుంది, అయిపోయింది, వచ్చేసింది అనుకున్నా, చేతిలోకి వచ్చేసింది అనుకున్నా, ఖతం, పోయింది, చేజారిపోయింది అని తల కొట్టుకున్న సందర్భాలు మీ లైఫ్లో ఎన్నో ఉండుంటాయి కదా. అవన్నీ ఏంటనుకుంటున్నారు అంటే, మీకు అది పొందే అంత పుణ్యం మీకు లేదు అని దాని అర్థం. మనకేమొస్తుంది? సర్రున అరికాళ్ళ నుండి కోపం వచ్చేస్తుంది. యదవా, నేను వాడికి ఎంత సహాయం చేశాను, వానికి అవసరానికి, వాడు చూడు నా అవసరం ఉంది, ఇవ్వమంటే సహాయం చేయమంటే చెయ్యట్లేదు అని అవతల వాళ్ళ మీద కోపం వస్తుంది. వాళ్ళు చేద్దామనుకున్నా మీరు పొందలేరు అనే విషయాన్ని మీరు గ్రహించలేరు. పుణ్యం లేనప్పుడు ఇలా అవుతుంది. అదే పుణ్యం ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? ఎక్కడ నుంచో మీరు ఊహించని విధంగా మీకు సహాయ సహకారాలు అందుతాయి. మీ ఊహకి కూడా అందదు, మీరు ఆలోచన కూడా చెయ్యలేరు, మీకు సహాయ సహకారాలు అందుతాయి. అప్పుడు మీరేమనుకుంటారు? అబ్బా, దేవుడిలాగా వచ్చాడు తెలుసా నా ఫ్రెండ్, టైంకి వచ్చి ఎట్లా హెల్ప్ చేశాడో అసలు అని ఆ ఫ్రెండ్ని దేవుడు అనుకుంటాం. చెయ్యనప్పుడు అదే ఫ్రెండ్ దయ్యం, చేసినప్పుడు అదే ఫ్రెండ్ దేవుడు. లేకపోతే అబ్బా ఏమి దొరికింది తెలుసా, అనుకోకుండా ఎప్పుడో నేను అప్పిచ్చాను, వాళ్ళు వచ్చి తిరిగి ఇచ్చేశారు. అవేమి యాక్సిడెంట్లు ఏమి అవ్వవు ఈ సృష్టిలో. దెర్ ఆర్ నో యాక్సిడెంట్స్. ఏదైనా సరే మీ యొక్క కర్మకి అనుగుణంగా వస్తాయి. మీకు పుణ్యం ఉంటే ఒక రకంగా, నెగిటివ్ కర్మ ఉంటే ఇంకో రకంగా. సో అదే మీకు పుణ్యకర్మ ఉందనుకో, అప్పుడు ఏం జరుగుతుంది? ఎవరెవరో మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి ఇచ్చిపోతారు. మీరు ఒక పని సంకల్పించండి, వెతుక్కుంటూ సహాయ సహకారాలు అందుతాయి. నేను ఒక పని సంకల్పించాను అనుకోండి, వెతుక్కుంటూ నాకు సహాయ సహకారాలు అందుతాయి. నాకు పుణ్యం ఉంది. పుణ్యం యొక్క ఎఫెక్ట్ నన్ను చూస్తే తెలియట్లేదా మీకు? తెలవాలే, కొంచెమైనా తెలియట్లే. నేనేం చేయట్లేదు, కానీ నేను ఒక పని సంకల్పిస్తాను, అది జరిగిపోతుంది. అన్నదానము ప్రతిరోజు చెయ్యాలి అనుకున్నా జరిగిపోతుంది. ఇప్పుడు కూడా నేను నేను ఉద్యోగం చేయట్లేదు, వ్యాపారం చేయట్లేదు, నేను రూపాయి అందులో వేయట్లేదు. నా సంకల్ప బలంతో అది మొదలైంది, కొనసాగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టార్ట్ సీడ్స్ హోమ్ పెడదాం అనుకున్నా, అంటే అనాథ శరణాలయం, కానీ వాళ్ళ అనాథలు కాదు, వాళ్ళు నా పిల్లలుగా వాళ్ళు పెరుగుతారు. అది పెడదాం అనుకున్నా, దానికి కావాల్సిన సహాయ సహకారాలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి, వచ్చేస్తూనే ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి జరుగుతాయి అనుకుంటున్నారు? పుణ్యం వలన జరుగుతుంది.
మీకు కూడా కష్టంలో ఆప్తమిత్రుడో, తల్లిదండ్రులో, పిల్లలో, బంధువులో ఎవరో వచ్చి మీకు సహాయం చెయ్యరు. మీ పుణ్యం మీకు సహాయం చేస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా వచ్చి మీకు ఏదన్నా ఇంత ఇవ్వాలి అని అంటే మీకు పుణ్యం ఉండాలి, అప్పుడు కానీ అది జరగదు. పుణ్యం ఎలా సంపాదించాలి నేను చెప్పక్కర్లేదు, మీకు చాలా తెలుసు. మంచి పనులు చేయండి, పుణ్యం సంపాదించండి. మంచి పనులు చేయాలి అని అంటే నేను ఇప్పుడు ఈమెకి ఒక 100 రూపాయలు ఇచ్చాను, నాకు ఎంత పుణ్యం వచ్చి ఉంటుంది? ఏమన్నా ఒక ఉంగరం వచ్చి ఉంటుందా? లేకపోతే ఒకటి ఏదన్నా గాజు వచ్చేసి ఉంటుందా ఏమన్నా? లేకపోతే ఏమన్నా ఇవి వచ్చాయా అవి వచ్చాయా? అరే నేను ఒక 1000 రూపాయలు ఇచ్చానే, ఎంత పుణ్యం వచ్చి ఉంటుందబ్బా అని క్యాల్కులేషన్ చేసుకుంటూ కూర్చోకండి. మీరు చేసేది మీరు చేస్తూ పోండి, మీకు వచ్చేది మీకు వస్తూనే ఉంటుంది. సృష్టి నియమమే అది. మీరు ఒకటిస్తే మీకు 1000ంతలుగా అది తిరిగిస్తుంది. మీరు ఒక్క విత్తనం నాటండి, 1000 ఫలాలు ఇచ్చే వృక్షంగా అది ఎదిగి మీకు 1000 ఫలాలు ఇస్తుంది. రైట్? సో మంచి పని ఆశించకుండా మీకు ఆ క్రెడిట్ దొరుకుతుంది అని ఆశ లేకుండా చెయ్యండి. అప్పుడు కానీ మీకు నిజమైన పుణ్యం రాదు. చేసి మీ ఊరు పేరు మీవన్నీ అందరికీ తెలియాలి, మీ గొప్ప అందరూ కీర్తించాలి, మిమ్మల్ని గొప్పగా కీర్తించాలి, మీరు అందరి చేత పొగడబడాలి, ఇవన్నీ ఉన్నాయంటే మీకు చిల్లి గవ్వ రాదు, నాది గ్యారంటీ. అదే గనక మీరు చేసిన రూపాయి సహాయమైనా సరే ఇచ్చి మర్చిపోండి, అప్పుడు దాని యొక్క వాల్యూ చాలా గొప్పదిగా ఉంటుంది. ఇవ్వడం అనేది ఇవ్వడం అనేది ఒక పెద్ద ఆర్ట్, అది నేర్చుకోండి. ఇచ్చి మర్చిపోవాలి. ఈరోజు నాకు ఎవరెవరు ఏమేమి ఇచ్చారో, ఒక పండు కానివ్వండి, ఒక ఫలము, ఒక పండు, ఒక పువ్వు, ఒక కాయ, డబ్బు, గిఫ్ట్ ఏమి ఇచ్చారో నాకు తెలియదు, నేను ఓపెన్ చేయలేదు, చూడలే. ఏమో నేను ఓపెన్ కూడా చేయకుండా తీసి ఇంకొకరికి ఇచ్చేస్తానేమో. మీకెందుకు? మీరు ఇవ్వగానే అది ఎవరిది? మీరు ఇచ్చారు, నేను తీసుకున్నాను, ఇప్పుడు అది ఎవరిది? నాది. నేనేం చేసుకుంటే మీకెందుకు? నేనేం చేస్తున్నాను, నేను చేస్తానా లేదా, నేను ఇచ్చిన చీర కట్టుకుంటుందా లేదా, నేను ఇచ్చిన డ్రెస్ వేసుకుంటుందా లేదా, నేను ఇచ్చిన బొట్టు బిల్ల పెట్టుకుంటుందా లేదా, మీకు అనవసరం. నేను తీసుకెళ్ళిపోయి ఇప్పుడే చెత్త కుప్పలో పాడేసినా మీకు సంబంధం లేదు, లేదా ఇప్పుడే ఇంకొకరికి దానం చేసినా మీకు సంబంధం లేదు. ఇచ్చి మర్చిపోవాలి, అలా ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు దాని యొక్క ఫలితం అప్పుడు లభిస్తుంది మీకు, అప్పటి వరకు లభించదు. ఇంకొకటి, నేనే కాదు ఏ సత్య గురువుకైనా సరే మీరు ఏదన్నా ఇచ్చారు అని అంటే మీరు ఎప్పటికీ పొగడబడరు. ఓ వీళ్ళు ఇంత ఇచ్చారు, వీళ్ళు ఇంత చేశారు, వీళ్ళు ఇంత చూశారు, ఎప్పుడు మీకు ఆ పొగడతలు ఒక సత్య గురువు దగ్గర నుంచి రావు. అది కోరుకున్నారంటే వెనక్కి తిప్పి ఒక్క పీకుడు మాత్రం ఖచ్చితంగా వస్తుంది. సత్యగురువు చేసేదే అది. సో ఆశించకుండా చెయ్యండి. మెయిన్గా గురువుకి చేసేటప్పుడు మాత్రం ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెయ్యండి. ఆవగించంత ప్రతిఫలం కూడా ఆశించకుండా చెయ్యాలి. ఇది మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, లేకపోతే అక్కర్లేదు, చేయకండి. ఇదే కాకుండా ఎవరికి చేసినా ఆవగించంత ప్రతిఫలం ఆశించకుండా చెయ్యండి. అప్పుడు చూడండి ఎంత గొప్పగా ఉంటుందో. మీ జీవితాన్ని ఒక సేవ మార్చేస్తుంది. ఒక మీలో ఉన్న నెగిటివ్ గుణాలు, దరిద్రపు గొట్టు గుణాలన్నీ క్లియర్ అయిపోతాయి. ఇమ్యూనిటీ పెంచుకోవడానికి తాగడం, తినడం, ట్యాబ్లెట్లు వేసుకోవడం చేయండి. కానీ అవన్నీ ఎప్పుడు పనిచేస్తాయి అని అంటే పుణ్యం ఉన్నప్పుడు పనిచేస్తాయి. సో ఇప్పుడు ఒక 5000 పెట్టుకున్నారనుకోండి, బాగా మందులు కొనుక్కొని వేసుకుందామని ఒక 5000 పక్కన పెట్టుకున్నారు. దాంట్లో అట్లీస్ట్ ఒక సగం అమౌంట్ 2500తో సేవలు చేయండి. ఓ 2500 మందులు మింగండి. అర్థమైందా? అప్పుడు మందులు పనిచేస్తాయి. లేకపోతే ఎట్లా పనిచేస్తాయి చెప్పండి? డాక్టర్ ఏమైనా దేవుడా? ఫట్ అనగానే టప్ అని ఎగిరిపోవడానికి కాదట్లా.
మెజిషియన్ కాదు దేవుడు, మెజిషియన్ కాదు డాక్టరు, దేవుడు అంతకన్నా కాదు. దైవం ఎక్కడైనా ఉంది అని అంటే మీలోనే ఉంది. మిమ్మల్ని మీరు బాగు చేసుకోవాలని అంటే ఇమ్యూనిటీ పెంచుకోండి. ఇమ్యూనిటీ పెంచుకోవడానికి సేవ ఒక్కటే మార్గం. భౌతికంగా బయటకి చేయగలిగింది ఏదైనా ఉంది అని అంటే అది సేవ. ఇన్నర్ పరంగా చేయగలిగేది సాధన, ఆత్మ విజ్ఞానం పెంచుకోవడం. ఆత్మ విజ్ఞానం ఎలా పెంచుకుంటారు? గొప్ప గొప్ప ఆధ్యాత్మిక పుస్తకాలని చదవండి, గురువు దగ్గర ఉండండి, గురువు నేర్పించే ఆత్మ విజ్ఞానాన్ని దింపుకోండి, సాధన చేయండి, జీవితాలను మార్చుకోండి. టోటల్గా ఎసెన్స్ ఏంటి? ఇమ్యూనిటీ బయట నుంచి కొనుక్కొచ్చుకుంటే పెరుగుతుందా? ఏమైంది? కొనుక్కొచ్చుకుంటే పెరిగేదా ఇమ్యూనిటీ? ఎలా పెరుగుతుంది? ఎక్కడి నుంచి వస్తుంది ఇమ్యూనిటీ? దైవత్వంలో నుంచి వస్తుంది. మీ జీవేచ్ఛ బలపడినప్పుడు, మీ జీవితానికి పరమార్థం ఉంది అని అన్నప్పుడు, మీరు సాధన చేసినప్పుడు మీకు ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇంకా కూడా మీరు ఇమ్యూనిటీ పెంచుకోవాలి అని అనుకుంటే సేవ ఒక్కటి బయటకి భౌతికంగా మీరు చేయవలసిన మార్గం. ఇవి కాకుండా మీరు ఇంకేమి చేసినా, ఎక్కడికి పోయి మందులు తెచ్చుకున్నా, ప్రపంచం మొత్తం తిరిగి ఎన్ని మందులు, ఎన్ని ఇంజెక్షన్లు, ఎన్ని వ్యాక్సినేషన్లు చేసుకున్నా అవి పని చేయాలంటే పుణ్యం ఉండాలి. పుణ్యం రావాలి అని అంటే సేవ చేయాలి. సేవ ఎలా చేయాలి? పట్టు, తీసుకో, కరోనా కదా, దూరం దూరం, క్యాచ్, ఇలా. ఇది సేవ కాదు. సేవ ఎలా చేయాలి అని అంటే, సేవ చేసే భాగ్యం నాకు ఇచ్చావు అనే ఒక కృతజ్ఞతా భావంతో ఒకరికి ఇవ్వడమే సేవ. ఇప్పుడు నాకెలా ఇచ్చారు? అక్కడి నుంచి హే గురుమాత క్యాచ్ అని వేసిండ్రా, రివర్స్లో రాదు, వస్తుంది కదా, అది మీకు తెలుసు కదా. అసలే రెడ్ వేసుకొని ఉన్నావు, త్రిశూలం పట్టుకున్నానంటే అయిపోయింది. అమ్మోరు ఓ చేతిలో వేపది, ఓ చేతిలో త్రిశూలం పట్టుకున్నానంటే అమ్మోరు అయిపోతాను. మరి ఇంకేం లేదు. నా దగ్గర చెయ్యరు, ఎందుకంటే నా దగ్గర మీ పప్పులు ఉడకవని మీకు బాగా తెలుసు. ఎక్కడ చేస్తారు? మీకన్నా తక్కువ ఉన్న వాళ్ళు. ఇప్పుడు నేను మీకన్నా ఎక్కువ అని ఏదో కోణంలో మీకు తెలుసు కాబట్టి, ఆధ్యాత్మికంగా మీకన్నా ఎక్కువ నాలెడ్జ్ నాకు ఉంది అని మీకు తెలుసు కాబట్టి ఇక్కడికి వచ్చి కూర్చొని వింటున్నారు. లేదంటే వస్తారా? రారు కదా. నా దగ్గర మీ పప్పులు ఉడకవు, అది మీకు తెలుసు, నాకు తెలుసు. సో ఇక్కడ ఇట్లాంటివి ఏం జరగవు. మర్యాదగా నిలబడి పువ్వులు వేసి నమస్కరించి నా ఆశీర్వాదం కోసం ఎదురు చూసి నేను నవ్వి ఇలా అంటే హో అని హ్యాపీ ఫీల్ అయ్యి ఈ డ్రామా జరుగుతుంది మన దగ్గర. అదే మీ దగ్గర, మీకన్నా తక్కువ ఉన్న వాళ్ళ దగ్గర ఏం డ్రామా జరుగుతుంది? రే చల్, ఆ డ్రామా జరుగుతుంది. ముట్టుకో, దూరం, చట్ పట్టుకో, ఈ డ్రామా జరుగుతుంది. అది సేవ అనిపించుకోదు. జులుం అంటే మీరు చుక్కలు చూపిస్తున్నారు అవతల వాళ్ళకని అర్థం. చుక్కలు చూపిస్తే మీరు ఏమిస్తే మీకు అదే వెయ్యింతలుగా రిటర్న్ వస్తుంది. ప్రేమ భావంతో మీరు ఇచ్చినప్పుడే అది సేవ. అహంకార భావంతో మీరు ఇచ్చింది ఏది కూడా సేవ కిందకి అది కన్సిడర్ అవ్వదు. సృష్టి అంత పిచ్చిది కాదు దాన్ని మోసం చేయడానికి. లేదు గురుమాత, నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్నని మోసం చేసిన, మా తాతని అమ్మమ్మని కూడా మోసం చేసినాను తెలుసా, అందరినీ మోసం చేసిన, మా ఫ్రెండ్స్ని వాళ్ళని వీళ్ళని అందరినీ ఇట్లా ట్రిక్కులు ప్లే చేసి నేను వచ్చేసిన. సృష్టిని మోసం చేయలేనా అంటే చేసి చూడండి ఒకసారి తెలుసు. నో గేమ్స్ విత్ క్రియేషన్. ఓకే, సో సేవ అని పేరు పెట్టుకొని లేబుల్ సేవ తీసుకొని మీరు అహంకారంతో చేసింది ఏది కూడా సేవ కింద కన్సిడర్ అవ్వదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా ప్రేమగా ఆనందంగా ఇవ్వడమే భాగ్యం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నదానం చేస్తున్నాము, 10 మందికి వంట చేసాం, వెళ్ళాం పంచుదామని, ఏ భిక్షగాడు కూడా చల్ నాకు వద్దుపో అన్నాడు అనుకోండి, మాకు ఎదురవుతుంటాయి అట్లాంటి సిచ్యువేషన్స్ తెలుసా. కొంతమంది అయితే నేను కూడా చాలా ఒక 2-3 టైమ్స్ వెళ్ళాను నేను అన్నదానానికి, చాలా షాక్ అయిపోయినా అనమాట. కొంతమంది వద్దమ్మా కడుపు నిండుగా ఉంది వద్దు అన్నారు. అని నేను ఉల్టా వాళ్ళకి నమస్కారం చెప్పంటే చూడు వాళ్ళకి ఎంత అత్యాశ లేదు.
కడుపు నిండుగా ఉంది, ఇప్పుడు నేను ఇదేం చేసుకోవాలి, ఇంకొకరికైనా వస్తుంది కదా అని ఆ భిక్షగాళ్ళు కూడా తీసుకోలే. నేను వాళ్ళకి మంచిగా నమస్కరించి థ్యాంక్ యూ అండి అని చెప్పి ఇంకొకరికి ఉపయోగపడుతుంది ఇది. అమ్మ ఇంత ఆశ లేకుండా ఉన్నాడు ఇతను, ఇంత గ్రేట్, ఖచ్చితంగా నీకు మంచి కాలం తొందరలో వస్తుంది అనిపించి ఇంకొకరికి ఇచ్చాం. అది బాగుంది. అదే అహంకారంతో ఏ భిక్షగాడు కూడా మీరు వండింది ఏదైనా సరే మాకొద్దు మాకొద్దు మేము తీసుకోం, నువ్వు మంచిగా ఇయ్యవు, తిట్టిస్తావు, నాకు వద్దు పో అనుకుంటే అందరు రిజెక్ట్ చేశారనుకో, మీరు వండింది ఏం చేయాలి? మీరే కూర్చొని తినాలి. కడుపుకు సహిస్తుందా? పోనీ మీరే కూర్చొని తినాలన్నా కానీ అయ్యా ఎవరు తీసుకోలేదనే భయానికే మీకు పిచ్చెక్కిపోతుంది, బాధకి భయానికి. సో సేవ చెయ్యడం ఎంత సౌభాగ్యమో, సేవ మీ దగ్గర తీసుకునే వాళ్ళు దొరకడం కూడా అంత సౌభాగ్యం. సో వాళ్ళని నీచంగా చూడకండి, తప్పుగా చూడకండి. వాళ్ళు మీ సేవని అందుకుంటున్నందుకు వాళ్ళకే కృతజ్ఞత తెలుపుకోండి. ఎందుకంటే వాళ్ళు మీ సేవని అందుకున్నందుకే మీకు పుణ్యం వస్తుంది, లేకపోతే మీకు రాదు. సో ఆ విధంగా సేవా కార్యక్రమాలు చేయండి. ₹1 దానం చేసినా చాలా ప్రేమగా ఇది నీది, నీకు చెందుతుంది, దైవం నుండి దైవానికి అనే భావంతో సేవ చేయాలి. అది నిజమైన సేవ. అలాంటి సేవ మాత్రమే పుణ్యం పెంచుతుంది. అలాంటి పుణ్యం మాత్రమే మీ కష్టంలో మీకు తోడై నీడై నిలబడుతుంది. గాట్ ఇట్? ఇది ఇమ్యూనిటీ అంటే, నిజమైన ఇమ్యూనిటీ అంటే ఇది. వీటి మీద దృష్టి పెట్టి వీటి పట్ల సాధన చేస్తూ సేవ చేస్తూ ఆత్మవిజ్ఞానాన్ని పెంచుకుంటూ ఎవ్వరి జీవితానికి అడ్డుపడకుండా, ఎవ్వరి స్వేచ్ఛని మీరు గుప్పిట్లో పెట్టుకొని ఉండకుండా అందరి ఆనందానికై మీరు పాటుపడండి. అదే మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుంది, పూల బాటగా మారుస్తుంది మీ జీవితాన్ని. మీరు ఎంతమందికి ఏ విధంగా అయితే కష్టాన్ని నష్టాన్ని బంధించడాన్ని చేసుకుంటూ వెళ్తారో, మీ జీవితం అంత కష్ట నష్టాల పాలవుతూ అంత బంధింపబడి ఉంటుంది. దాని ద్వారా జీవేచ్ఛ చచ్చిపోతుంది. జీవేచ్ఛ చచ్చిపోయాక ఏ మనిషి బతకలేడు. శరీరం కృంగి కృషించి నశించిపోతుంది. తద్వారా ఓం శాంతి కథం పైకి వెళ్ళిపోతాం. అలా జరగకుండా ఉండాలి అని అంటే బయటకి భౌతికంగా సేవ, లోపల సాధన, ఆత్మ విజ్ఞానం. భౌతికంగా మంచి ఆహారం, అకర్మ వీగన్ ఆహారం, సేవ. ఓకే, ఇది నిజమైన ఇమ్యూనిటీ. మీరందరూ ఆయు ఆరోగ్య ఐశ్వర్య విజయానంద సౌభాగ్య మోక్షాలు పొందాలని నా ఆత్మపూర్వకంగా మీ అందరినీ ఆశీర్వదిస్తున్నాను. చాలా గొప్పగా జీవించండి, 10 మందికి ఆదర్శవంతంగా జీవించండి, మీ జీవితానికి పరమార్థం చేకూర్చుకోండి. అది మాత్రమే మిమ్మల్ని రక్షిస్తుంది. ఇంకేది కూడా మిమ్మల్ని రక్షించదు. ఎవరైనా రక్షిస్తారు అని అంటే అది మీరే, మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి. దారి చూపగలిగేది ఎవరైనా ఉన్నారు అంటే గురువే. నేను చూపించే దారి నేను చూపించాను, ఇక మిమ్మల్ని మీరు రక్షించుకుంటారా లేదా మీరు ఆలోచించుకోండి. నేనైతే పూల బాటలోనే నడుస్తాను. నాతో పూల బాటలో రావాలనుకున్న వాళ్ళందరూ దీని మీద నడుచుకుంటూ వచ్చేయండి. లేదు లైట్ జరిగేటప్పటికి జరుగుతుందిలే ఏముంది దాంట్లో అనుకున్న వాళ్ళు నడవండి. మీకు ఇష్టం ఉన్న బాటలో మీరు నడవండి, చూద్దాం. మంచిది, వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్, మీ ఇష్టం. చివరికి మీరేం చేయాలనుకుంటున్నారో మీరు అదే చేస్తారు, అది నాకు తెలుసు. అయినా ఒక చిన్ని ప్రయత్నం చెప్పడం నా ధర్మం, వినకపోతే మీ కర్మం. రైట్? చాలా చాలా ధన్యవాదాలు. వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్. మళ్ళీ ఇక మనం ఆన్లైన్లో కలుసుకుందాం. ఇది అంతా క్లియర్ అయిపోయాక, ఇది క్లియర్ చేయాల్సింది కూడా మనమే. ఇలా ఒక్కొక్కరు తమ ఇమ్యూనిటీ, నిజమైన ఇమ్యూనిటీ తెలుసుకొని మిమ్మల్ని మీరు బాగు చేసుకుంటూ ఈ రోగం నుంచి మనని మనం విముక్తం చేసుకోవాలి. ఆ పనిలో ఉండండి. మీరు బాగుపడండి, మీరు ప్రేమించిన వాళ్ళందరికీ ఇది తెలియజేయండి. వాళ్ళు కూడా ఒక ఆనందమైన జీవితం గడిపేలా చూడండి. ఓకే, ఈ విధంగా మన భూమిని ఒక స్వర్గంగా మార్చుకుందాం.
దాంట్లో నా వంతు కృషి నేను చేస్తున్నాను, మీ వంతు కృషి మీరు చెయ్యండి. రైట్? చల్, మళ్ళీ కలుద్దాం.